అమ్మా నేను క్లబ్కి వెళ్తున్నానే. ఏంటమ్మా ఇంట్లో అన్నం కూర వండుకోక ఈ పబ్బులు క్లబ్బులు ఎందుకు? అమ్మా నాకు ఇంట్లో ఉండాలంటే బోర్ కొడుతుంది. ఒకటే ఫేస్ ఎన్నిసార్లు చూడాలి? క్లబ్ లో అయితే ఎంత మందో. పబ్బులకి క్లబ్లకి బాగా అలవాటు పడిపోయినట్టున్నావమ్మా. నువ్వు అట్లా వెళ్ళిపోతావు, అల్లుడి సంగతి ఎవరు చూస్తారు? మీ నాన్నను ఒక సంకులో వేసుకొని తినిపిస్తున్నా, ఇప్పుడు అల్లుడిని కూడా సంకులో వేసుకొని తినిపించాలా ఏంటి? ఏమోనమ్మా నాకేం తెలియట్లేదు. నీకు తెలిసిద్దో తెలీదో నేను మాత్రం క్లబ్కి వెళ్లాల్సిందే. నా కోసం చాలా మంది వెయిటింగ్. నేను వెళ్తున్నా. ఇది మొగుణ్ణి పూర్తిగా వదిలేసింది. ఈ సంసారం ఎలా సాగిద్దో ఏమో. ఇక ఈ అల్లుడు బాధ్యత కూడా నేనే తీసుకోవాలి. అత్త, స్నేహ ఏది? అల్లుడు రా కూర్చో. వత్తాలు కూర్చుంటాలు తర్వాత, ముందు స్నేహ ఏది? ఎప్పుడు స్నేహనేనా? ఎదురున్న వాళ్ళు కనిపించరా? అయినా మీరెప్పుడు కనపడుతూనే ఉంటారు కదా. స్నేహ స్నేహ అది క్లబ్కి వెళ్ళింది బాబు. లేట్ అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటా అంది. ఏంటి అత్తయ్య, ఇది పక్కలో కంటే పక్కింట్లోనే ఎక్కువ పడుకుంటుంది. నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అది లేకపోతే ఏ అల్లుడు, నేనున్నానుగా. మీరే ఉంది, ఆకలేస్తే అన్నం పెడతారు, మూడొస్తే ముద్దివ్వరుగా. నువ్వు అడగాలే కాని ముద్దేంటి, మురిపం కూడా చూపిస్తా. అవునా అత్తయ్య, ఎన్నాళ్ళు మీ అమ్మాయిలో లేంది ఎక్కడెక్కడో ఎత్తుక్కున్నా 60 కేజీల అందం ఎదురుగానే ఉంది, పట్టించుకోలా. నోరూరిపోతుంది అత్తయ్య. రెడీనే అల్లుడు. నీలాంటి చాకైన మొగాన్ని చూస్తూ ఏవేవో ఊహించుకునేదాన్ని, భయపడి అడిగేదాన్ని కాదు. అవును అత్తయ్య, నిన్ను చూసినప్పుడలా నీ కూతురు ప్లేస్లో నువ్వుంటే దున్నుడే అనుకున్నా, కానీ మొహం అటంతో అడగలా. మరి ఇంకెందుకు, మనం ఈ రోజు నుంచి మనం అమ్మాయి లేనప్పుడల్లా ఆట ఆడుకుందాం. మరి నా దూకుడికి నువ్వు తట్టుకోగలవా అత్త? అయ్యో అల్లుడు, సరైన సమవజ్జి దొరికితే ఎన్ని ఆటలైనా ఆడతాను. ఇప్పటికి దొరికింది సరైన జోడి. మరి నాకు పాత ఆటలంటే నచ్చవు అత్త. ముందు ఐస్ ఫ్రూట్ ఆట, తర్వాత బత్తాయిలాట, తర్వాత ఆకు మసాజు కావాలి. నువ్వేం భయపడకల్లుడు, ఐస్ ఫ్రూట్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. అదైతే మీ కుర్రాళ్ళు బాగా ఆడతారు. మరి ఇప్పటి వరకు మావయ్య ఆడలేదు ఐస్ ఫ్రూట్ ఆట? మీ మావయ్య ఏమాడతాడు, ఆడేలోపే ఐస్ క్రీమ్ కరిగిపోయి పుల్ల మిగులుద్ది. అందుకే మీ మావయ్యతో ఆడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. మరి బత్తాయిలాట అదేనా ఆడతాడా? ఏమాడతాడు, బత్తాయిలు చూడగానే తుడిచి ఫ్రిడ్జ్ లో పెట్టి దాస్తాడు. అసలు తినడు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం, బత్తాయిలు చూడడం, మళ్ళీ డోర్ క్లోజ్ చేయడం, రోజు అదే పని. అదే నువ్వైతే ఆ బత్తాయిలు నొల్చుకుని జ్యూస్ చేసుకుని కడుపు నిండా తాగుతావు. మరి ఆకు మసాజ్ అయినా చేస్తాడా చేయడా? ఆకు కనబడితే అపచారం అని దండం పెట్టుకుని పడుకుంటాడు. మరి ఎట్టయితే నీ కూతురు మామయ్యకి నీకే? ఊరుకో అల్లుడు, అవన్నీ ఇప్పుడెందుకు?
అంతేనంటావా? సరే, నాకు డిఫరెంట్ స్టైల్లో ఆటలు కావాలి. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి. ముందు వెనక ఆడాలి. ఆడతావా? నువ్వెలా చెప్తే అలాగే అల్లుడు. అబ్బో, మా బంగారు అత్త. అత్త, నువ్వెప్పుడు ఇట్లానే ఉండాలి. నీకెట్లా కావాలంటే అట్లా ఆడుకో అల్లుడు, నీ ఇష్టం. ఓహో, అత్త అత్తబ్బో అత్త అత్త ఆడత్త, ఫుల్గా ఆడత్త. అబ్బా, ఎన్ని రోజులు అన్ని ఇంట్లోనే ఉంచుకుని బయట ఎక్కడో ఆడుకున్నా. ఇక ఈ రోజు నుంచి అన్ని ఇంట్లోనే. మీ కూతురు సైడ్ అయినప్పుడల్లా ఇద్దరం ఆడేద్దాం. రోజు మీ కూతురుతో ఆడి ఆడి బోర్ కొట్టేసింది. నీ అన్ని పెద్ద సైజులు, పెద్దాకు తనివి తీర తినేస్తా. తినల్లుడు, తిను, తనివి తీరా తిను. ఎన్నో రోజుల నుంచి మీ మావయ్య తినక నాకు ఉపయోగంలో లేదు. బాగా కడిగి ఈ ఆకులో నీకు పెడతా. నెయ్యి వేసుకొని పిసుక్కుని పిసుక్కుని తిను. అలాగే అత్త, చూస్తావగా నా పనితనం. ఈ రోజు నుంచి రాత్రి పగలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తను తీర తినేస్తా. ఫుల్ ఆకలి మీద ఉన్నా. నువ్వు ఆక్కడుకుని వచ్చే తను తీర తినేస్తా. కొద్దిగా ఓపిక పట్టల్లుడు, ఇప్పుడే ఆకుని కడుక్కునొస్తా. ఇక ఫుల్గా తిని. ఓకే అత్త, నేను బెడ్రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు ఆక్కడుకుని వచ్చేసేయ్.